ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో ద్వారం నుంచి వచ్చిన ఒక ద్వారం అండి. లోపల ఇప్పుడు మందిరంలోకి అడుగు పెడుతున్నాం. జై మాతాజీ, జై కాళీశక్తి, ఓం శక్తి, పరాశక్తి, ఆదిశక్తి, మహాశక్తి. ఇప్పుడు చూడండి, ఈ మందిరంలో చిన్న విగ్రహాలు, అంటే మనం లోపలికి రాగానే మనకి దర్శనం ఇచ్చే చిన్న విగ్రహాల్లో సీతారామాంజనేయ స్వామి వారు ఉన్నారు. సీతారామాంజనేయ స్వామి వారి పక్కనే ఆ శిఖరం ఉందండి, కలిసి శిఖరం ఉంది. అంటే ఈ గుడి ప్రస్తుతానికి రెనోవేషన్లో ఉందండి. ఈ రెనోవేషన్లో ఉండడం వలన మొత్తం అన్ని ఆ స్వామివారి యొక్క ఆయుధాలు కానీ, సమస్త మూర్తుల యొక్క ఆయుధాలు, వారి యొక్క శిఖరాలు అన్నీ కూడా పక్కనే పేర్చబడి ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా కోవెలంతా రూపాంతరం చెందాక అవన్నీ యథాస్థానంలో పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు ఆ సీతారామాంజనేయ స్వామి, ఆయన చేతిలో ఆయన పక్కన ఉన్న గద చూసారా ఎంత బాగుందో. ఆ దీపం వెలుగుతోందండి, నిత్యం దీపం వెలుగుతూ ఉంటుంది. అలాగే నాగరాజస్వామి అంటే శివుడు అండి, సాక్షాత్ శివస్వరూపం అన్నమాట ఆయన. ప్లస్ శివలింగం కూడా చూడండి, కింద మీకు శివలింగం కూడా దర్శనమిస్తుంది, నిత్యం దీపం వెలుగుతుంది. పక్కనే ద్రౌపది మాత అండి, పాండవుల యొక్క ధర్మపత్ని ఆవిడ ద్రౌపది మాత అండి, అక్కడ ప్రతిష్ఠించబడ్డారు. ఇక్కడ చైనీస్, ఇండోనేషియన్స్ ఏంటంటేనండి బాగా ఈ లాఫింగ్ బుద్ధ అంటే ఆయన ఒక దేవుడిగా భావిస్తారండి. ఆయన్ని ఒక శక్తివంతమైన దేవుడిగా భావించి ఆయన ఉన్న చోటల్లా సిరి సంపదలు ఎల్లవేళలా సుఖశాంతులు సంతోషాలతో నిండి ఉంటుందని వీళ్ళ యొక్క ప్రతీక. అందుకని ఆయన కూడా స్థాపించబడ్డారండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము గణేశుడి దగ్గరికి. గణేశుడు చూసారా అండి, గణేశుడు అమ్మవారి యొక్క మొత్తం ఫ్యామిలీ అంతా ఉందండి. అక్కడేమో శివుడు ఉన్నారు, శివుడు, మాత కాళీమాత, గణేశుడు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. ఇప్పుడు కాళీమాతను చూస్తున్నారు మీరు. కాళీమాతను చూడండి ఎంత అందమైన విగ్రహంలో ఉందో. అమ్మవారి యొక్క మూర్తి చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత సిరిగా ఉందో చూడండి అమ్మవారి మూర్తి. బహుశా మన ఇండియాలో మనం కొండ ప్రాంతాల్లోనూ లోయ ప్రాంతాల్లోనూ ఇలాంటి అందమైన విగ్రహాలు మనం చూడగలుగుతాం. మన అదృష్టం ఏంటంటే ఈరోజు మనం కూడా చూడగలుగుతున్నాం అమ్మవారిని. ఇక్కడ వేరే దేశంలో మనం అమ్మవారిని ఇలా చూడగలుగుతున్నామండి. అమ్మవారికి ఎప్పుడు నిత్యం దీపాలంకరణ జరుగుతుందండి. ఇక్కడ చూడండి 2 దీపస్తంభాలు ఉన్నాయి మీ దగ్గర. అమ్మవారి చుట్టూరా 2 దీపస్తంభాలు ఉన్నాయి, అవి వెలుగుతూ ఉంటాయండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. మనం ఈయనని ఎన్ని రకాలుగా అయినా నామకరణం చేసుకోవచ్చు. మురుగన్ అంటారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాడు, ఇలా రకరకాల పేర్లండి. ఈయన కార్తికేయుడు అన్న ఈయనే, అన్నీ ఈయన స్వరూపాలండి. ఇక్కడ షష్ఠి చాలా మంచిగా జరుగుతుందండి. సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఏదైనా షష్ఠి అనేది బాగా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి మీకు అక్కడ పైన అన్ని రినోవేషన్స్ జరుగుతున్నాయండి. ప్రస్తుతానికి ఈ కోవెల అంతా రినోవేషన్లో ఉంది. అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఈ కోవెల ప్రస్తుతానికి రెనోవేషన్లో ఉంది. అక్కడ ఇంకా స్వామివారి, విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాలు, అమ్మవారి యొక్క వివిధ రూపాలు. అక్కడ చూడండి మీకు గోదామాత శివలింగంతో ఎలా దర్శనమిస్తున్నారో చూడండి. గోదామాత శివలింగం దగ్గర దర్శనమిస్తున్నారండి. అక్కడ చూడండి ఎంత కళగా ఉందో కదండి ఆ మూర్తి. ఆ చిలక, ఆ కొప్పు, ఆవిడ యొక్క మాల ఎంత ఉట్టిపడుతుందో చూడండి. అమ్మవారి యొక్క కళ ఎంత ఉట్టిపడుతుందో చూడండి. ఇంకా ఇటువైపు అండి అక్కడ ప్రతిష్ఠించబడాలి. ప్రస్తుతానికైతే స్వామివారు, అమ్మవారి యొక్క పటాలు ఉన్నాయి. అక్కడ లలితాంబికాదేవి అండి, ఆవిడే మనం అన్నపూర్ణ అనుకోవచ్చు, పార్వతి అనుకోవచ్చు, గౌరీదేవి అనుకోవచ్చు. సమస్త రూపాలు, సమస్త పేర్లు ఆవిడవే. అక్కడ వెంకటేశ్వర స్వామి అండి, విష్ణు అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుందండి. పైనకి మీరు పైన శిఖరాగ్రం చూడండి. ఆ శిఖరాగ్రం చూస్తే జాగ్రత్తగా చూడండి, త్రిశూలం, పెద్ద త్రిశూలం ఉంది చూడండి. ఎంత అమ్మవారి యొక్క శక్తి ఆ త్రిశూలంలో నిమిడీకృతమై ఉంటుంది. ఎంత అద్భుతంగా శిల్పులు చెక్కారో చూడండి, దాన్ని ఎంత అందంగా చేశారో చూడండి కోవెలని. ఇంకా అమ్మవారికి హారతులు అవి అయ్యాక అదిగొండ తెర దించుతారండి. అమ్మవారి హారతి అయిపోయాక, ఆవిడ యొక్క అలంకారం అయిపోయాక మళ్ళీ ఆ తెర ఎత్తుతారు. సేమ్ యాజ్ మన ఇండియాలో ఎలా చేస్తామో అలాగే జరుగుతుందండి ఇక్కడ అమ్మవారికి పూజలు.
అమ్మవారి యొక్క సింహవాహిని కదండి, అమ్మవారిని మనం సింహవాహిని అంటాం కదా. చూడండి సింహం కూడా పెట్టారు ఇక్కడ. అండ్ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి బలిపీఠం అంటాం కదండి మనం, ఆ బలిపీఠం కూడా ఉంది చూడండి మీరు. ఇదంతా చూడండి. అక్కడ చూడండి మీరు, అక్కడ అటువైపున మీకు అమ్మవారికి ఈ గుళ్ళో కోవెల్లో భక్తులందరూ ఏమన్నా నివేదించాలంటే అమ్మవారి యొక్క వస్తువులన్నీ ఉన్నాయండి, నివేదించవచ్చు. చూడండి ఇదంతా కోవెల. ఇప్పుడు ఇక్కడ ముఖద్వారం వస్తుందండి. ఇప్పుడు మీకు ముఖద్వారం కనిపిస్తుంది. ఇదండి, ఇది ముఖద్వారం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముఖద్వారం మధ్యాహ్నం వేళ సమయం కావడంతో దాన్ని మూసివేశారని, సాయంత్రం మళ్ళీ తెరవబడుతుంది. జై కాళీమాత, జై మాతాది, జై మాతాది, జై జగజ్జనని, జై జగదాంబిక, స్వస్తి.